ఏంటండి ఎలా ఉన్నారు, బాగున్నారా? సో ఈరోజు మార్కెట్ చూస్తున్నట్లయితే మార్నింగ్ మొత్తం డౌన్ఫాల్లో అయితే రన్ అయిందనమాట. సో కానీ ఈవినింగ్ కొంత సెటిల్ అవ్వడానికి అయితే ట్రై చేయడం జరిగింది. సో ఇక నా షేర్ విషయానికి వచ్చేద్దాం. ఇక్కడ మన షేర్లో చూసుకుంటే 4,485 రూపాయల లాసెస్లో అయితే నా షేర్స్ రన్ అవుతాయి అనమాట. ఇందులో మ్యాక్సిమం ఆఫ్ పార్టీషన్స్లో కొచ్చిన్ షిప్ యార్డ్ పాత్ర ఎక్కువ ఉంటుంది. సో కొచ్చిన్ షిప్ యార్డ్ గురించి మాట్లాడుకుందాం. సో దాని గురించి మాట్లాడే ముందు యాక్చువల్లీ ఈరోజు నేను 2,000 షేర్లు అయితే పర్చేస్ చేశానండి. అది ఎస్ బ్యాంక్ది అనమాట. సో నాకు 45,840 రూపాయలు అయితే పడ్డదనమాట 2,000 షేర్లకి. సో పర్ఫెక్ట్ టైంలోనే ఎంట్రీ ఇవ్వడం అయితే జరిగింది. అసలు నేను ఎందుకు ఎస్ బ్యాంక్ మీదే పర్చేస్ చేశాను అంటే, నా అనాలిసిస్ ప్రకారం అయితే ఒక విషయం చెప్తానండి. ఇది లోపల మ్యాటర్ అనమాట. హాంకాంగ్లో 24వ తారీఖున ఒక మీటింగ్ అయితే జరిగింది. ఇది ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ మీటింగ్ అనమాట. హాంకాంగ్లో అయితే జరగడం జరిగిందనమాట. సో దీనికి 5 డిఫరెంట్ టైప్ ఆఫ్ కంపెనీస్ ఒకే రోజులో మీటింగ్ ఒకరి తర్వాత ఒకరు మీటింగ్లో పాల్గొనడం జరిగింది. సో వీళ్ళు కూడా చాలా పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ అనమాట. సో మేబీ ఛాన్సెస్ ఈ మీటింగ్ తర్వాత ఈ షేర్లో కొంత మార్పు వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. సో నేను ఈరోజు మార్కెట్ షేర్ వాల్యూ కూడా చూసుకున్నట్లయితే, దీని రెసిస్టెన్సీ లెవెల్ చూసుకున్నట్లయితే 22.75 దగ్గర రెసిస్టెన్సీ లెవెల్ అయితే కనిపించిందండి. సో నేను అది చూసిన తర్వాత నాకు ఇంకొక 900 షేర్స్ అయితే పర్చేస్ చేశాను అనమాట. ఎగ్జాక్ట్లీ అదే టైంలో 22.75 దగ్గర. సో అంటే టోటల్ నా దగ్గర 2,900 షేర్లు అయితే ఉన్నాయన్నమాట. సో మేబీ రేపు అవి యాడ్ అవ్వచ్చు. టోటల్ నా దగ్గర 2,900 షేర్లు అయితే ఉన్నాయండి ప్రజెంట్ ఎస్ బ్యాంక్కి.